పాలిటిక్స్ లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ టీడీపీకి సంబంధించి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్నో సంచలనాలు. అన్న ఎన్టీఆర్ రాజకీయ రూపురేఖల్ని మార్చడమే కాదు, నాయకత్వానికి కొలమానంగా చెప్పుకునే హద్దులను చెరిపేశారు. ఎన్టీఆర్ ప్రభంజనంతో సాధారణ వ్యక్తులు పెద్ద పెద్ద లీడర్లైపోయారు. అనామకులు అందలమెక్కేశారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడిగా ఉన్న తాళ్లపాక రమేష్ రెడ్డికి 1985లో నెల్లూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. ప్రత్యర్థి పార్టీ తరపున హేమాహేమీలు తలపడే నెల్లూరు స్థానం నుంచి ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిని తన పార్టీ తరపున పోటీలో నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునే వారినే ఇక్కడ టికెట్ వరిస్తోంది. ఆ క్రమంలో ఈసారి కూడా నందమూరి వారసుడు బాలకృష్ణ అనుగ్రహంతో టికెట్ పొందాలని టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెగ ట్రై చేస్తున్నారు. కోటంరెడ్డి తక్కువ కాలంలోనే పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. తరచూ పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, ఆనం సోదరుల్లో ఒకరైన జయకుమార్ రెడ్డిని కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడించడంలో కీ రోల్ పోషించి యాంటీ ఆనం నేతగా పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ వస్తున్నారాయన. గత ఎన్నికల్లో కోటంరెడ్డి రమేష్ రెడ్డికి అండగా నిలిచినా ఈసారి మాత్రం నెల్లూరు టికెట్ ను పొందేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు కనిపిస్తున్నారు. ఆనం సోదరులకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా వారిని బహిరంగంగానే ఢీకొడుతూ తమ్ముళ్లకు చేరువయ్యే ప్రయత్నాల్లో పడ్డారాయన. అయితే కోటంరెడ్డి దూకుడుకు పార్టీలోని ఓ కీలక నేత కళ్లెం వేయడానికి పావులు కదపడంతో ఓ చిన్న కారణంగా పార్టీ నుండి సస్పెండ్ కావాల్సి వచ్చింది కోటంరెడ్డి. అయితే బాలయ్య చొరవతో తిరిగి పార్టీలోకి వచ్చిన కోటంరెడ్డి చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందే ప్రయత్నాల్లో పడ్డారు. ఈసారి ఎలాగైనా బాలయ్య ఆశీస్సులతో నెల్లూరు టికెట్ పొందేందుకు వ్యయ ప్రయాసాలకు ఓరుస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ యువనేత బాలయ్య అభిమాన సంఘాలకు తన అనుచరులనే నాయకుల్ని చేసి అటు నందమూరి ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకుంటున్నారు. అలా పార్టీ కార్యక్రమాలతో పాటు ఫ్యాన్స్ కు పెద్ద దిక్కుగా మారి బాలయ్య దృష్టిలో పడ్డారంట ఆయన. అంతేకాదు, వరుసగా ఈ ఏడాది కూడా నెల్లూరులో బాలకృష్ణ జన్మదిన వేడుకలని భారీ స్థాయిలో నిర్వహించారు. బాలయ్య జన్మదిన వేడుకల్లో భాగంగా బహిరంగ సభను నిర్వహించి పార్టీలో తనకున్న పట్టును చాటుకునే ప్రయత్నం చేశారు. అలా మొత్తానికి బాలయ్య కోటాలో నెల్లూరు టికెట్ కొట్టేసేందుకు కోటంరెడ్డి బాలయ్య జపం చేస్తున్నారన్న విషయం రమేష్ రెడ్డికి కూడా అర్థమైపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మాజీ మంత్రి రమేష్ రెడ్డి కూడా ఈ స్థానం నుంచి టికెట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. అయితే రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానంతో పాటు జిల్లా నాయకత్వం కూడా సదభిప్రాయంతో లేనట్టు చెప్తున్నారు. ఎన్టీఆర్ అనుగ్రహంతో ఓ సాధారణ వ్యక్తిగా ఉన్న రమేష్ రెడ్డి 3 సార్లు టీడీపీ తరపున పోటీ చేశారు. 3వ సారి గెలిచిన రమేష్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. రమేష్ రెడ్డి సతీమణి అనురాధ కూడా నెల్లూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ గా గెలుపొందారు. అయితే ఎన్టీఆర్ మరణానంతరం పార్టీలో పరిస్థితులు మారిపోయాయి. పార్టీకి సర్వం చంద్రబాబే అయ్యారు. ఒక దశలో రమేష్ రెడ్డి చంద్రబాబుని విమర్శించి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. ఆ ఎఫెక్ట్ తో రమేష్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. పొత్తుల్లో భాగంగా 2 ఎన్నికల్లో నెల్లూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించి రమేష్ రెడ్డికి ఝలకిచ్చింది టీడీపీ. అయితే ఆ తర్వాత బాలకృష్ణ పార్టీలోకి రావడంతో పరిస్థితులు మారాయి. బాలకృష్ణ కోటాలో రమేష్ రెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ దక్కింది. కాకపోతే అప్పటికే కేడర్ పై పట్టు కోల్పోవడంతో ఇక్కడ టీడీపీ 3వ స్థానానికి పడిపోయింది. జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు గెలిచినా నెల్లూరు నగరంలో పరువు పోవడంతో అటు చంద్రబాబుకు ఇటు బాలయ్యకు కోపం వచ్చిందంట. అంతేకాదు, రమేష్ రెడ్డి ఎన్నికల్లో పార్టీ నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేదన్న ఫిర్యాదులు కూడా అందాయట. అన్నిటికీ మించి నెల్లూరు పట్టణంలో దశాబ్దంగా పాతుకుపోయిన ఆనం కుటుంబాన్ని ఎదుర్కోవడంలో రమేష్ రెడ్డి దంపతులు విఫలమయ్యారన్న అభిప్రాయంతో ఉన్నారట టీడీపీ అధినేత. దాంతో బాలయ్య కూడా రమేష్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారంటున్నారు.
దాన్ని బేస్ చేసుకుని అటు పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ చంద్రబాబుని, ఇటు ఫ్యాన్స్ కార్యక్రమాలతో బాలయ్యని ప్రసన్నం చేసుకోవడానికి కోటంరెడ్డి తెగ కష్టపడిపోతున్నారు. చూడాలి ఈసారి నందమూరి అభిమాని సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.